బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో సీనియర్ ఆక్యుపంక్చరిస్ట్ హీలర్ జనార్దనాచారి గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడదాం, చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా, థ్యాంక్ యూ. సో మనకి రైనీ సీజన్ స్టార్ట్ అయిందంటే ఇంకా ముక్కు కాడడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ కోల్డ్, కాఫ్, హెడేక్ గురించి మనం చాలా వీడియోస్ చేసాం. బట్ ఇప్పుడు మళ్ళీ పర్టికులర్గా చేయాలనుకుంటుంది ఈ రైనీ సీజన్ కోసమే. సో నార్మల్గా మనకి హీట్ వల్ల కోల్డ్, కాఫ్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు వచ్చేది మాత్రం ఊరికే వస్తూనే ఉంటుంది. అంటే కంట్రోల్ కూడా అవ్వదు. ఎన్ని టాబ్లెట్స్ తీసుకున్నా, ఎన్ని మెడిసిన్ యూస్ చేసినా సరే వస్తూనే ఉంటుంది. సో దీనికి ఆక్యుపెంచర్లో ఎలాంటి సొల్యూషన్ ఉంది సార్? ఇప్పుడు ఈ కోల్డ్ అండ్ కాఫ్ గురించి ఒకటి చెప్తాం. కోల్డ్ హ్యాస్ నో రీజన్, నో సీజన్ అని. కరెక్ట్ కదా, ఏ సీజన్లో వస్తుంది. మీరు సమ్మర్లో కూడా వస్తుంటున్నారు. అవును. బట్ ఏదో ఈ రెయినీ సీజన్ కానీ, వింటర్ సీజన్ కానీ, సమ్మర్ కానీ, సీజన్ మారినప్పుడు మాత్రం ఒకసారి అలా టచ్ చేస్తుంది చాలా మందిని. కోల్డ్, కాఫ్, బాడీ పెయిన్స్, హెడేక్. సో వీటన్నిటికీ ఆక్యుప్రెషర్ లేదా సాంప్రదాయ వైద్యంలో ఏం చెప్తామంటే, ఇమ్యూనిటీ పవర్ తగ్గినప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి. ఇమ్యూనిటీ సరిగ్గా ఉంటే సీజన్ మారినా ఏం కాదు. అవునా? అంటే ఇప్పుడు ఇమ్యూనిటీ మీరు ఉన్నా కూడా ఈ రైనీ సీజన్లో కూడా ఈ కోల్డ్, కాఫ్ రావు అంటారా? ఇమ్యూనిటీ ఉంటే వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. చాలా అందరికి వస్తానేం లేదు, అవునా? చాలా మందికి వస్తుంది. అంటే కొంచెం ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అవుతుందని అర్థం. వెదర్ కూల్ గా ఉంటే ఎవరికైనా వస్తుంది కదా? రాదు అలా చాలా మంది రాదు. ఓకే ఓకే. నాకు చాలా మంది చాలా చెప్తారు, చూసారు, నాకు జ్వరమే రాలేదు, నాకు ఫీవర్ రాలేదు, నాకు కోల్డ్ రాలేదు చెప్తారు అప్పుడప్పుడు. కానీ ఏంటంటే యాక్చువల్గా ఇది రావడం కూడా ఒక్కోసారి మంచిదే. ఎందుకంటే చెప్తాను, లోపల ఉన్నటువంటి కఫం, ఫ్లెమ్ బయటికి డిశ్చార్జ్ అవుతుంది. ఓకే. లోపల వ్యర్థాలన్నీ పేరుకుపోవడమే మనం వ్యాధులు అంటాం. ఆ వ్యర్థాలను బయట పంపించడమే చికిత్స అంటాం. మనం పంపించకపోతే సీజన్ పంపిస్తుంది కదా. మారిన సీజన్కి మన బాడీలో జరిగే రియాక్షన్కి అది బయటికి సీజన్ కోల్డ్ రూపంలో, కాఫ్ రూపంలో బయటకు వస్తుంది కదా. సో అందువల్ల ఈ రెయినీ సీజన్లో యూరినేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. తర్వాత బాడీ పెయిన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఈ సీజన్లో వచ్చిన అనేక సమస్యలు. దీంట్లో ఏంటంటే మనం కోల్డ్ అండ్ కాఫ్ గురించి చెప్పినప్పుడు ఒక 2 అద్భుతమైన పాయింట్స్, ప్రెషర్ పాయింట్ చెబుతాం వాళ్ళే చేసుకునే విధంగా. అంటే బ్రీతింగ్ సమస్యలు వచ్చినప్పుడు, ముక్కు దిబ్బడైపోయినప్పుడు, బ్లాక్ అయినప్పుడు, ముక్కు అయినప్పుడు, లేదా ఇన్హేల్ ఎగ్జేల్ ఇబ్బందులు వచ్చిన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఇంకెక్కువ ఊరికే ముక్కు కారుతూ ఉంటుంది, రన్నింగ్ ముక్కు ఆరుతుంటుంది, వాటర్ కారుతుంటుంది. సో మేము ఆక్యుప్రెషర్లో ఏం చేస్తామంటే, ఈ ప్రెషర్ పాయింట్ చేసినప్పుడు కొంతమందికి ఈ ప్రెషర్ స్టార్ట్ చేయగానే ముక్కు ఎక్కువ కారొచ్చు కూడా. అవునా? అదేంటి ఎక్కువ కారిందని అడిగి అన్నారంటే లోపల ఉన్నదంతా బయట పంపించేస్తుంది. ఆ వ్యర్థాలని బయటికి పంపించే శక్తి శరీరానికి లేక ఇప్పటిదాకా అదంతా లోపల ఉండిపోయింది. మనం ఎప్పుడైతే ప్రెషర్ పాయింట్ చేస్తామో ఒక లంగ్ ఎనర్జీ పెరుగుతుంది, బాడీకి ఎనర్జీ వస్తుంది. ఆ వ్యర్థాలను ఇలా బయటికి తోసిస్తుంటుంది. పోనీయండి, ఎంత పోయినా, ఎంత మ్యూకస్ పైన, ఫ్లెమ్ పైన ఇబ్బంది లేదు. మనం పోకుండా చూడాల్సింది ముక్కు ఉంటే చాలు. వ్యర్థాలు ఎందుకు పోయినా ఏం కాదు కదా. సో అందుకనే మనం చెప్పే ప్రెషర్ పాయింట్స్ ఎలా ఉంటాయంటే, అవి ఎక్కడున్నాయి ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు మన ఈ ఎల్బో క్రీజ్లో ఉంది. ఈ క్రీజ్లో ఇలా చూసినప్పుడు వరకు ఇక్కడ ఒక టెండాన్, గట్టి హార్ట్ టెండాన్ ఉంటుంది చూడండి. ఇక్కడ మధ్యలో ఉంటుంది ఒక టెండాన్. ఆ టెండాన్కి ఇటువైపున ఒక చిన్న గ్రూవ్ ఉంది, ఇటువైపున ఒక చిన్న గ్రూవ్ ఉంది. బొటన వేలు వైపు ఉన్న గ్రూవ్ తీసుకోవాలి మనం. ఈ గ్రూవ్ ఇలా, ఈ గ్రూవ్లో ఇలా ఈ ఇండెక్స్ ఫింగర్ పెట్టేసి కొంచెం నొక్కి పట్టి ఇలా ఈ పాయింట్ ఏంటంటే LU5 అనే పాయింట్. ఇది లంగ్ మెరిడియన్లో వాటర్ పాయింట్. సో ఇలా పెట్టి ఉంచాలి. కొంచెం ప్రెషర్ చేస్తుంది. ఇలా అన్నప్పుడు కొంచెం ఎక్కువ ప్రెషర్ అవుతుంది. ఒక 1 మినిట్ చేయొచ్చు. ఇలా చేస్తే అప్పటిదాకా ఆడని ముక్కు, గాలి పీల్చుకోలేని సిచ్యువేషన్ నుంచి వెంటనే బయటపడతాం. ఇప్పుడు ఇటువైపు ఉంటుంది, ఇటువైపు కూడా మళ్ళీ ఎటు చేయాలి. మధ్యలో టెండాన్ ఉంటుంది. టెండాన్ గట్టిగా ఉంటుంది. టెండాన్ ఒకటి, టెండాన్కి బొటన వేలు వైపు. అది ఇంపార్టెంట్, ఎందుకంటే దీనికి ఇటువైపు ఒక పాయింట్ ఉంది, ఇటు ఒక పాయింట్ ఉంది. ఇది ఈ పాయింట్ తీసుకోవాలి. ఈ గ్రూలో ఇది టెండాను, ఇది గ్రూవ్. ఈ గ్రూవ్లో పెట్టేసి మళ్ళీ సేమ్. ఇది ఈజీ, ఎవరైనా చేసుకోవడానికి. అంతే, 2 నిమిషాలు చేసి చూడండి.
ఆ బ్రీతింగ్ వెంటనే అందుకుంటుంది, ఊపిరి తీసుకోగలుగుతారు, ముక్కు బ్లాక్ అయినా కూడా క్లియర్ అవుతుంది. ఓకే. అట్లాగే రన్నీ నోస్ తగ్గిపోతుంది. తగ్గడం ఇన్ ద సెన్స్ ఏమవుతుందంటే బాడీ రెగ్యులేట్ చేయడం వల్ల ఎర్లీ మార్నింగ్ ఎక్కువ డిశ్చార్జ్ అవుతుంది. దాని టైము మార్నింగ్ అవర్స్లో ఎక్కువ వెళ్ళిపోతుంది. అంటే 3 to 5 అది పోతుంది. దీనివల్ల ఏంటంటే లోపల ఉన్నటువంటి కఫం అంతా కూడా మనకు క్లియర్ కావడం వల్ల ఈ బాడీ మనకు ఫర్దర్గా ఇంకా బాడీ పెయిన్స్, ఫీవరు, తర్వాత ఇంకా ఇబ్బంది పెట్టే ఆ సిచ్యువేషన్ రానివ్వదు. ఫస్ట్ స్టేజ్లోనే కంప్లీట్ కరెక్ట్. ఇది పాయింట్ చేయొచ్చు. ఇంకొక పాయింట్ ఎక్కడ ఉందంటే, ఒకవేళ ఇన్హేల్ కష్టమైనప్పుడు ఇంకో పాయింట్ చెబుదాం. ఈ బొట్టన వేలు ఇదంతా లంగ్ మినిట్ ఇలా వచ్చింది, లంగ్ ఇందాక అన్నది ఇలా ఇలా ఇక్కడికి వచ్చాం కదా. సో ఇక్కడ LU5 అన్నాము, ఇప్పుడు ఇక్కడ LU10 చెప్తున్నాను. ఇప్పుడు ఈ ఇండెక్స్ అది మన తంబు నుంచి బ్లాక్ పోర్షన్, వైట్ పోర్షన్ ఇలా కిందకు వచ్చినప్పుడు ఇలా 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 ఒక పాయింట్ చెప్పాం. ఇప్పుడు ఇదే లైన్లో ఇక్కడే ఈ భాగం ఉబ్బెత్తు భాగం ఉంది కదా, ఫింగర్ కింద ఇక్కడ ఈ బ్లాక్ వైట్ పోర్షన్, ఈ రెండు భాగాలు కరెక్ట్ ఇక్కడ తీసుకుని ఇంత పోర్షన్ తీసుకున్నప్పుడు దీని మధ్యలో ఉంటుంది. అది బ్లాక్ వైట్ కలిసే చోటే ఉంది. ఇది LU10, ఇది LU5, LU10, 5 and 10. 5, 10 అనే ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. LU5, LU10 గూగుల్ కూడా చేయొచ్చు ఈ పాయింట్స్ని. సో ఈ పాయింట్ కూడా ఎలా చేయొచ్చు, ఇలాంటి ఆక్యుప్రెషర్ జిమ్మి తీసుకొని మెల్లగా ఇలా ప్రెషర్ చేయొచ్చు. ఒక్క 1 minute. ఇదే పాయింట్ ఈ వైపు కూడా ఉంటుంది కదా, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ మళ్ళీ తీసుకుంటే ఈ భాగంలో వస్తుంది, మధ్య భాగంలో పించింగ్ ఉంటుంది, నొప్పి ఉంటుంది. అలా చేస్తున్నప్పుడే బ్రీత్ అంటే క్లియర్ అవుతుంది, నోస్ క్లియర్ అవుతుంది, కోల్డ్ క్లియర్ అవుతుంది, రన్నింగ్ వాటర్ ఆగిపోతుంది. ఆ తర్వాత ఎనర్జిటైజ్ అయిన తర్వాత గ్రాడ్యువల్గా ఒక 2-3 daysలోనే అంటే ఎట్లుంటుందంటే, ఆక్యుపంక్చర్ తీసుకుంటున్నప్పుడు లోపల ఉన్నటువంటి డాక్టర్ యాక్టివేట్ అవుతాడు కదా, దానివల్ల ఏంటంటే ఇబ్బంది కలగదు. ఎంత పెద్ద సమస్యలు వచ్చినా దాన్ని తట్టుకుంటూ దాన్ని అధిగమించగలుగుతారు. అంటే ఫర్దర్గా ఇంకా సిచ్యువేషన్ వర్స్ట్ కాకుండా చూస్తుంది. ఓకే. సో అంటే ఇక్కడ ఈ ఫింగర్ దగ్గర జస్ట్ మనం ప్రెజర్ చేస్తే ముక్కు కారడం ఎలా ఆగుతుంది సార్? అంటే నోస్ ఈజ్ కనెక్టెడ్ టు లంగ్స్. ఓకే. నోస్ ఎక్స్టర్నల్, నోస్ కూడా లంగ్స్ లానే ఉంటుందిగా కదా. అవును. లంగ్ ఇంటర్నల్ ఆర్గాన్, నోస్ ఎక్స్టర్నల్ ఆర్గాన్. ఇక్కడ గాలి ఇక్కడ వెళ్తుంది. సో లంగ్ ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్లోనే ఈ నోస్ పనిచేస్తుంది. ఎక్స్పాండ్ అయిందంటే గాలి ఎక్కువ వెళ్తుంది, కాంట్రాస్ట్ అయిందంటే బయటకు వస్తుంది. అంటే ఇక్కడ గాలి తీయాలా వెళ్ళాలా అనేది ఇది డిసైడ్ చేస్తుంది. ఇక్కడ ఏం లేదు, ఒట్టి ఒక పాసేజ్ మాత్రమే. సో ఇక్కడ ఎనర్జీని పెంచుతున్నాం మనం. లంగ్ ఎనర్జీ పెంచాలంటే లంగ్ మెరిడియన్ తీసుకున్నాం మనం. దిస్ మెరిడియన్ ఇస్ ఇక్కడ నుంచి ఒక LU11 అంటాం దీన్ని, 10 ఇలా 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 5 లంగ్ కనెక్ట్ అవుతుంది మెరిడియన్ ఇంటర్నల్ నుంచి. సో లంగ్ ఎనర్జీలోనే మనకు కావాల్సిన విధంగా మార్పులు వస్తాయి. సో లంగ్ మెరిడియన్ ద్వారా లంగ్ ఎనర్జీ పెంచడం ద్వారా సాధ్యమవుతుంది. అంతా కూడా ఇదో మిరాకిల్ లాగా అనిపిస్తుంది, బట్ చేసి చూస్తే తెలుస్తుంది. ఇక అంటే ఇప్పుడు మనకి ముక్కు కారడం స్టార్ట్ అయిన తర్వాత ఇలా చేసి తగ్గుతుంది. అలా కాకుండా మనకి బిఫోర్ డేనే మనకి అర్థమవుతుంది కదా, రేపు కోల్డ్ కాఫ్ చేయబోతుంది అంటే గొంతులోనే మనకు కొంచెం అర్థమవుతుంది. కొంచెం బొంగురుగా అనిపించడం కానీ, మంటగా ఇలా కొంచెం అలా అలా ఉంటుంది కదా, అలాంటి టైంలో కూడా చేసుకుంటే తగ్గిపోతుందా? ఇప్పుడు ఏంటంటే నేను కొన్ని మాత్రం చెప్పాను, ఈ నోసు, రన్నీ నోసు, ఈ కారడం, తర్వాత హెడేక్, బాడీ పెయిన్. బట్ సోర్ థ్రోట్, గొంతులో కిచకిచ, గొంతులో ఒక సోర్ థ్రోట్ అంటాం, పెయిన్ఫుల్, డ్రైగా మారిపోవడం, గొంతు నొప్పి, ఏదో అన్కంఫర్టబుల్ స్టార్ట్ అవుతుంది గొంతులో, అది కూడా తగ్గుతుంది. మీరు సరిగ్గా గుర్తు చేశారు. ఇప్పుడు ఈ పాయింట్ ద్వారా గొంతులో ఉన్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. చాలా బాగుంటుంది. అయితే ఇంకో దీనిపాటు ఏం చేయొచ్చు అంటే, ఈ సీజన్లో వచ్చే వాటికి మన బాడీని కొంచెం వార్మ్ ఉంచుకోవాలి కదా. ఈ రెయిన్ సీజన్లో కూడా ఈ వాటర్ కూడా కంటామినేషన్ ఎక్కువ జరుగుతుంటుంది. కొంచెం తాగే నీళ్ళ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి రెయిన్ వాటర్లో ప్యూరిటీ ఇంపార్టెంట్, వాటర్ ప్యూరిటీ గురించి చూసుకోవాలి. రెండోది ఏంటంటే, మిల్క్ టీ కన్నా కూడా, షుగర్ మిల్క్ టీ కన్నా కూడా మానేసి గ్రీన్ టీ బెటర్ ఈ సీజన్లో. గ్రీన్ టీ ఏం చేస్తుందంటే, హెర్బల్ టీ అంటాం. హెర్బల్ టీలో మనం తాగడం ద్వారా కొంచెం లంగ్స్కు సూదింగ్ ఎఫెక్ట్ అవుతుంది. కొంచెం హీట్ రావడం ద్వారా అప్పుడు ఏంటంటే లోపల పోయిన సీజన్లో
ఈ రెయిన్ సీజన్ ముందు ఒక సీజన్ ఉంటుంది కదా, ఆ సీజన్లో వచ్చినటువంటి లోపల పేరుకుపోయిన అదంతా కూడా ఏంటంటే ఈ సీజన్లో టైం రాగానే బయటకు వస్తుంది కాబట్టి ఈ హీట్ దాన్ని కరిగించగలుగుతుంది. ఓకే, వేడి ఆ హీట్ తాగుతాం కదా, అందుకని చాలా మంది చూడండి వేడి వేడి భోజనం చేసిన తర్వాత కొంతమందికి కఫం ఫ్లెమ్ బయటకు వస్తుంది, థ్రోట్ ద్వారా రావచ్చు, నోస్ ద్వారా రావచ్చు. కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఫంక్షన్స్లో అక్కడిక్కడ బయట తీయరు, ఎందుకంటే బాగుండదేమో మర్యాద అని. కానీ యాక్చువల్గా తిన్న తర్వాత ఏదైతే వేస్ట్ వ్యర్థాలు బయటకు వస్తాయో వాటిని ఎంత పంపిస్తే అంతే మంచిది. సో అంటే ఏదైనా వేడి వేడికి లోన పోయినప్పుడు బయటకు వస్తుంటాయి. సో కషాయాలు, హెర్బల్ టీ ఇవన్నీ కూడా ఈ సీజన్లో చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇది ఈ ప్రెజర్ చేసుకుంటూ ఈ మంచి హెల్దీ ఫుడ్, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే ప్రాబ్లం త్వరగా క్యూర్ అవుతుంది. డెఫినెట్గా తగ్గిపోతుంది, ఈ ప్రెషర్ పాయింట్ తగ్గిపోతుంది. బట్ ఒక డయట్ అంటూ చెప్పాలి కాబట్టి గ్రీన్ టీ లాంటివి కూడా చాలా చాలా హెల్ప్ అవుతాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ స్పైసెస్ వాడకాన్ని ఈ సీజన్లో కొంచెం పెంచవచ్చు. ఓకే, స్పైసెస్ మరి సమ్మర్లో తక్కువ తినమని చెప్తాం, ఈ సీజన్లో కొంచెం స్పైసెస్ మనం స్పైసెస్ వాడుకోవడానికి అనువైన టైం. ఎందుకంటే స్పైసెస్ ఏం చేస్తాయంటే లంగ్ ఎనర్జీ పెంచుతాయి. ఓకే, అంటే లవంగాలు కానీ, ఇలాచి కానీ, మిరియాలు కానీ ఇవన్నీ కూడా ఈ సీజన్లో కొంచెం వరకు మనం ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, ఇప్పటిదాకా తీసుకోలేని వాళ్ళు కూడా ఈ సీజన్లో సమ్మర్ తీసుకోలేకపోయాము. కొంచెం మంట వస్తుంది అప్పుడు, ఎక్కువ హీట్ ఉంది కాబట్టి. అవును, ఇవన్నీ కూడా ఎయిర్ని పెంచుతాయి, అంటే లంగ్ ఎనర్జీ పెంచేటటువంటివి. అంటే మరీ బాగా తినే వాళ్ళు అయితేనేమో తగ్గించాలి, కొంచెం తగ్గించి తినే వాళ్ళు పెంచుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి. బట్ సీజన్లో తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ పాయింట్స్ LU5, LU10 ఈ పాయింట్ ప్రెషర్ చేయడం ద్వారా 2 చేతుల్లో చేసుకోవచ్చు. ఈ సీజన్లో వచ్చే కాఫ్, కోల్డ్ సమస్యలకు చక్కని పరిష్కారంగా ఉంటాయి. గొంతు నొప్పి కూడా తగ్గుతుంది. Thank you so much. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.